వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కోట రామచంద్రాపురం గిరిజన సహకార సంస్థ కార్యాలయంలో రంపచోడవరం గిరిజన సహకార డివిజనల్ మేనేజర్ పార్వతీశం మాట్లాడుతూ 24-25 ఆర్థిక సంవత్సర గిరిజన ఉత్పత్తులు కొనుగోలు అమ్మకాలు డివిజన్ స్థాయి టార్గెట్ 75 కోట్లకు 57 కోట్లు, కోట రామచంద్రాపురం సొసైటీ 27 కోట్లకు 26.50 కోట్లు టార్గెట్కు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బుట్టాయగూడెం మండల కేంద్రంలో నూతన సాంకేతికతతో కారం శుద్ధి కర్మాగారం నెలకొల్పినట్లు పేర్కొన్నారు. గత కొంతకాలం నుంచి కోట రామచంద్రపురం గిరిజన కార్పొరేషన్ కార్యాలయ మేనేజర్ స్థానం ఖాళీగా ఉండడంతో తాను ఇన్ఛార్జిగా సేవలు అందించారని పేర్కొన్నారు. ఇదే కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి చెరుకూరి రాజ్ యోగికి మేనేజర్గా పూర్తి అదనపు బాధ్యతలు జారీ అయ్యాయని తెలిపారు. ఈ మాకు మొత్తం యాక్టివిటీస్ దానికి వచ్చేసరికి ఎంఎఫ్పి కొనుగోలు అవనివ్వండి, మిగతా అదర్ యాక్టివిటీస్ బంకులు కానీ మిగతా డిఆర్స్ యాక్టివిటీస్ మొత్తం అన్ని కలిపి 75 కోట్లుగా మాకు టార్గెట్ ఇవ్వడం జరిగిందండి. దానికి వచ్చేసరికి మేము 57 కోట్లు అచీవ్ చేయడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక కేఆర్పురం దగ్గరికే వచ్చేసరికి 27 కోట్లు మాకు టర్న్ ఓవర్ ఇవ్వడం జరిగింది టార్గెట్. దానికి మేము 26.5 కోట్ల వరకు చేయడం జరిగింది. 5 సొసైటీలో కేఆర్పురం సొసైటీ అవుతాయి. ఈ కేఆర్పురం 5 సొసైటీలో రాజవమ్మంగి, అడతేగల, మారేడుమిల్లి, రంపచోడవరం, కేఆర్పురం. ఈ కేఆర్పురం సొసైటీ అన్నది ఏలూరు జిల్లాకు వస్తుంది. మిగతా ఈ రాజవమ్మంగి మొదలుకొని మారేడుమిల్లి వరకు కూడా ఏఎస్ఆర్ జిల్లాలోకి వస్తుంది. ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఈ 4 సొసైటీలు ఉండడం వల్ల దగ్గరగా అవే డివిజన్ అనుకుంటారు. బట్ ఐటీడీఏ పరిధి దగ్గరికి వచ్చేసరికి మళ్ళా ఈ కేఆర్పురం, కుక్కునూరు కూడా ఈ కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోకి వస్తాయి. ఈ యాక్టివిటీస్ పరంగా కూడా చూసుకుంటే ఇది సెపరేట్ అయినా సరే ఇక్కడ యాక్టివిటీస్ మిగతా సొసైటీలకి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకటి పెట్టాం బుట్టాయిగూడెం. ఈ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది మొత్తం స్టేట్లో జీసీసీకి సంబంధించి ఈ బుట్టాయిగూడెంలో పెట్టడం జరిగింది. ఇంకో ఎక్కడా కూడా లేదు. ఇప్పటివరకు మేము ఏంటంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో బయట వాళ్ళతో చేయించాము. ఇప్పుడు మనమే స్వయంగా డిగ్రీ కార్పొరేషన్ ముందుకొచ్చి ఇక్కడ బుట్టాయిగూడెంలో ఇది ఒక ఏంటంటే ఒక మోడర్న్ టెక్నాలజీతో ఇక్కడ ఈ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం జరిగింది. ఇంకా మాకు అక్కడ స్టోరేజ్ గోడౌన్ కూడా మేము ప్రతిపాదనలు పంపించాము. అక్కడ ఏంటంటే మిక్సీ దాచుకోవడానికి మేము వేరే దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి కూడా పిఓ గారికి ప్రతిపాదనలు పంపించి ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము మొదలు పెడతాం అక్కడ బుట్టాయిగూడెంలో. సో ఈ అయినాక మొన్నే మేము ప్రారంభోత్సవం చేద్దాం అనుకుంటే కొన్ని కారణాల వల్ల అది కొంచెం డిలే అయింది. ఈ ఫ్యూ డేస్లో మేము అది కూడా ప్రారంభోత్సవం చేసి ఇక్కడ ట్రైబల్ యువత ద్వారా అక్కడ ఏంటంటే ప్యాకింగ్ కానీ పౌడరింగ్ కానీ చేసి కొంతమందికి ఉపాధి కూడా కల్పించినట్టు ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇక్కడ చిల్లీ ఇప్పుడు ఇక్కడ గోదావరి బెల్ట్లో చిల్లీ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఆ నాణ్యమైన చిల్లీస్ తీసుకొని ఇక్కడ మనం పౌడర్ చేద్దామని చెప్పేసి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ అన్నీ కూడా ఈ యూనిట్ మొత్తాన్ని కూడా దగ్గరుండి మొత్తం ఫస్ట్ నుంచి కూడా నేను యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్నా సరే యాక్చువల్గా ఎక్కువ ఆయనే దాన్ని చూసుకోవడం జరుగుతుంది. అది కాబట్టి ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సొసైటీలో ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఉండాలి అనేసి మిగతా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ చేయడం అంటే అది కష్టమైన పని కాబట్టి ఇక్కడ అలవాటైన వ్యక్తి ఇక్కడ ఉండాలి అనేసి మేనేజ్మెంట్ కూడా తలంచి ఈయన్ని ఇక్కడ మేనేజర్గా ఉంచుతూ ఇక్కడ యూనిట్ని కూడా ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ యాక్టివిటీ మాకు గిరిజన కార్పొరేషన్లో. సో మిగతా ఉన్నాయంటే అందరూ కూడా రెగ్యులర్గా ఇక్కడ సేల్స్మెన్లు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తర్వాత జూన్ 1 నుంచి కూడా గవర్నమెంట్ ఏమో ఇంటింటికి రేషన్ అన్న పద్ధతిని స్వచ్ఛపలికి మామూలుగా ఎప్పట్లాగే వాళ్ళు కార్డుకి ఉన్న అర్హతను బట్టి అక్కడికి వచ్చి డిపో దగ్గరికి వచ్చి వాళ్ళు రేషన్ తీసుకోవడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.